గైస్ ఫైనల్లీ అయితే మనకి ఐక్యూలో మనకి ఐక్యూ Z9s సిరీస్‌ని అయితే తీసుకురావడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏందంటే ఐక్యూ Z9s Pro మొబైల్ ఎలా ఉంది? అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? మెయిన్‌లీ అసలు ఎంత ప్రైస్ పెట్టారు? అసలు ఈ ప్రైస్‌కి ఈ మొబైల్‌ని కొనొచ్చా లేదా? అసలు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఐక్యూ Z9s Pro మొబైల్ గురించి అయితే తెలుసుకుందనమాట. అసలు మంచి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ అయితే మాత్రం చాలా మంచి ప్రైస్‌లో అయితే తీసుకురావడమే జరిగిందనమాట మనకి. ప్రైస్ అయితే మీకు లాస్ట్‌లో అయితే చెప్తానమాట. మనకి ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి దీనిలో మెయిన్‌లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ అయితే మాత్రం ఓవరాల్‌గా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తదనమాట. మనకి చాలా మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ పరంగా మీకు 90 ఎఫ్‌పిఎస్‌లో కూడా మీకు బీజీఎంఐ లాంటి గేమ్స్‌ని అయితే ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదనమాట మనకి. 7 Gen 3 ప్రాసెసర్ అయితే మాత్రం ఓవరాల్‌గా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్. ఎవరైనా గేమింగ్ కోసమే మొబైల్ చూస్తుంటే మాత్రం 100% అయితే మాత్రం ఈ ప్రైస్‌లో అయితే మనకి ఈ మొబైల్ ఈ ప్రాసెసర్ అయితే మీకు సాటిస్ఫై అయితే చేస్తది. ఓవరాల్‌గా మీకు ప్రాసెసర్ గురించి చెప్పాలంటే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ ఈ ప్రైస్‌కి అయితే మాత్రం మంచి ప్రాసెసర్‌ని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగిందనమాట మనకి. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో AMOLED డిస్‌ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి. 6.77 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ సైజ్‌తో మనకి చాలా మంచి బ్రైట్‌నెస్ కూడా మీకు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అయితే మనకి ఈ మొబైల్ అయితే డిస్‌ప్లే అయితే లభిస్తుందనమాట మనకి. మంచి డిస్‌ప్లే కూడా మీకు 3D కర్వ్ డిస్‌ప్లే కాబట్టి మనకి ఓవరాల్‌గా డిజైన్ లుకింగ్ పరంగా కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుందనమాట మనకి ఈ మొబైల్ అయితే చూడడానికైతే మాత్రం. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 కలర్ వేరియంట్స్ అయితే మనకి ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే వస్తుందనమాట మనకి. మీకు కలర్స్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉన్నాయి. 2 కలర్స్ కూడా మీకు చాలా మంచి వేరియంట్స్ అంటే మనకి ఒకటైతే మనకి మార్బుల్ కలర్‌లో అయితే మార్బుల్ ఫినిష్‌లో అయితే ఒక మొబైల్ అయితే ఉందనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి లెదర్ ఫినిష్‌తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి. ఓవరాల్‌గా బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూడడానికి కూడా మీకు చాలా బెటర్ అయితే కనబడుతుంది ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే మాత్రం. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్‌లీ కెమెరా కూడా మీకు ఇందులో చాలా బెటర్ అయితే ఉంటుందనమాట మనకి. ఎందుకంటే మనకి ఇందులో సోనీకి సంబంధించినటువంటి సోనీ IMX882 సెన్సార్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా మీకు ఈ సెన్సార్ ఏంటంటే మాత్రం సోనీ మంచి సెన్సార్‌ని అయితే మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. 4Kలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట మనకి. ఇంకా సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుందన్నమాట మనకి. ఇంకా ఏఐ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ఏఐకి సంబంధించినటువంటి చాలా ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఏఐ ఎన్హాన్స్ అని ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఏఐని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేయడం కానీ ఇలాంటి మంచి మంచి ఫీచర్స్‌ని అయితే మాత్రం ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే మాత్రం ఈ ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగిందనమాట మనకి. ఓవరాల్‌గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటుందనమాట మనకి ఈ మొబైల్‌లో వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh ఆఫ్ ది బ్యాటరీతో పాటు మనకి ఇది ఏకంగా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ అయితే మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎందుకంటే 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా అయితే మనకి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి. బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందనమాట మనకి. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జర్ అనేది ఇవ్వడమే జరిగింది కాబట్టి మీకు 80 వాట్ ఛార్జర్ కాబట్టి మీకు చాలా స్పీడ్‌గా అయితే మొబైల్‌ని అయితే ఛార్జ్ చేయగలదనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా దాంతో పాటు మనకి ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుందనమాట మనకి. 3.5mm ఆడియో జాక్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉండదనమాట మనకి. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే మనకి ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే లభిస్తుందనమాట మనకి ఓవరాల్‌గా. ఇంకా ఫైనల్లీ ఓవరాల్‌గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని ప్రైస్ అయితే మాత్రం ఇది 23వ తారీఖు నుంచి అమెజాన్‌లోకి అయితే సేల్‌లోకి అయితే రాబోతుందనమాట మనకి. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 22,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. ఈ ప్రైస్‌కి అయితే మాత్రం చాలా చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఒక మంచి మొబైల్ కోసం చూసినట్టయితే దీంట్లో ఓవరాల్‌గా చూసుకుంటే కెమెరా బెటర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది, డిస్‌ప్లే బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫుల్లీ లోడెడ్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. వీళ్ళు ట్యాగ్ లైన్ కూడా అదే అనమాట మనకి. ఫుల్లీ లోడెడ్ ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే మాత్రం ఓవరాల్‌గా మాత్రం ఈ ప్రైస్‌కి అయితే మాత్రం ఈ మొబైల్ అయితే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు. చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే మాత్రం. ఇది గైస్ ఓవరాల్‌గా వీడియో. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే గైస్, ఇది వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.